జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూర్ పెన్పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చూస్తూ వస్తూ ఉండాము. ఆ వరుస క్రమంలో ఈ వారం 50వ వారం. ఈ 50వ వారంలో ఈ తిరుకోళూర్ పెన్పిళ్ళై రామానుజర్ దగ్గర చెప్పే వాక్యం, ఇనియదెండ్రు వైతేనో సబరియై పోలే. ఇనియదెండ్రు వైతేనో సబరియై పోలే అట్లనే వాక్యాన్ని చెప్తుంది. రామానుజర్ తిరుకోళూరు లోపల వస్తారు. ఆ సమయంలో ఈ తిరుకోళూరు పెన్పిళ్ళై ఆ ఊరు నుడిచి బయట పోతుంది. అందరూ వచ్చే ఊరు నీకు మట్టు పొయ్యే ఊరుగా అయిపోయిందమ్మా, ఎందుకుమా ఇక్కడ నుంచి పోతావు, ఎట్లా మించిన తావుమా అట్లా అని ఆయన అడుగుతారు. అప్పుడు ఆయమ్మ ఊగురుగురినిగా ఉదాహరణ చెప్పి ఈ మారి నే ఉంటినా, ఈ మారి ఉంటినా అట్లా అని ఆమె అడుగుతుంది. అప్పుడు మనం ఏం తెలుస్తుందంటే ఆ అమ్మకు భాగవతం తెలుస్తుంది, రామాయణం తెలుస్తుంది, బా భారతం తెలుస్తుంది, మొత్తం తెలుస్తుంది. అంటే నాకేమీ తెలియదే అట్లా అనేసి అంత ఒక పనివుగా ఉంది. ఆ అమ్మ ఒక పనివుగా దీంట్లో దండిగా మనకు తెలుస్తుంది. అట్లా ఇట్లా వైటైట్గా చెప్పే ఆ పెన్పిళ్ళై ఈ వారం శబరిని గురించి చెప్తుంది. ఈ శబరి అట్లానే వాళ్ళు ఎక్కడ ఉండారంటే ఋష్యముఖ ఋష్యముఖ పర్వతంలో వసించుతూ ఉండారు. ఆ మరి వాళందుతా ఉండేటప్పుడు ఆ యమ్మ వీళ్ళొచ్చి వేడువ కులంలో పుట్టిన వాళ్ళు, వేడర్హల్ కులంలో పుట్టినారు. అందునుంచి కాట్లదా వీళ్ళ వాళ్ళకైనే ఉంటుంది. కాటులో వసించుతూ ఉంటారు, ఎక్కడ చూసాని తిరుగుతూ పోతా వస్తూ ఉంటారు. ఆ మారి ఉండేటప్పుడు ఒకసారి ఈమె పోతా ఉండగా మదంగ మహర్షియోడ ఆశ్రమాన్ని చూస్తారు. అక్కడ ఏం నడుస్తుందంటే మదంగ మహర్షిను ఆయనుடைய శిష్యர்கள் అందరూ చేరి యాగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఋషులు కూడా ఎందుకు కాటుని తేర్ந்தெடுத்தாరంటే అక్కడ మిగతా వాళ్ళ తొందరవు ఉండదు, அமைதிగా ఉన్ను. దానించి వాళ్ళకి కావాల్సింది அமைதிగా ఉండే తావుని తేర్ந்தெடுத்து వాళ్ళు నిమ్మతిగా తవ வாழ்க்கை வாழ்ந்துతురు, హోమాలు చేస్తారు, యాగాలు చేస్తారు, వేదాలు ఓదుతారు. అదే మరి వాళ్ళ శిష్యరుకు అన్నీ చెప్పించేది అట్లా అనేసి వాళ్ళు அமைதி అయిన வாழ்க்கை. అందునుంచి వాళ్ళు తేర్ந்தெடுத்தేదిను ఈ కాటు పగుదిని దా తేర్ந்தெடுతారు. వాళ్ళ మరి అక్కడ అన్నీ చేస్తూ ఉండేదని ఈ అమ్మ మరికి వాళ్ళకి తెలియకుండా దాచుకొని ఉండి చూస్తుంది. అప్పుడప్పుడు పరిగెత్తి వచ్చును ఇది మరంతా నడిచేదని చూస్తున్నా అమ్మకు నిండా సంతోషంగాను, నిండా పెట్టిన ఇది ఇంతా అమ్మకు. అది అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండే కథ కొంచెం దినాలు తాళిందనే ఆమె మనసులో ఒక కొంచెం ధైర్యం పెంచుని కొంచెం బాగానే చూడనారంభిస్తుంది. దాని మళ్ళీ ఏం చేస్తుంది, ఇంత చేస్తారే వీళ్ళు, ఎంత హోమాలు చేస్తారు, వేదాలు ఓదుతారు, అన్నీ చేస్తారు, వీళ్ళకి మనం ఏమైనా చేయాలా అట్లా అని ఆశ వస్తుంది. సరేనేసి ఏం చేస్తుంది, ఈ ఋషులంతా దినము స్నానానికి బంబా నది కரைకి పోతారు. ఆ మరి పొయ్యి ఆ దోవ పూరా కళ్ళు ముళ్ళుగా కరడు మురడుగా ఉంటుంది. ఈమె ఏం చేస్తుంది, ఆ పాదైని పూరా సీర్చేస్తుంది. అట్నే వాళ్ళు వచ్చేదానికి కష్టం లేకుండా ఉండే మాదిరి అన్నిని శుద్ధం చేస్తుంది. అదే మాదిరి అక్కడ ఆ నది కాడ ఉండే పడితురైనంతా శుద్ధం చేసి పెడుతుంది. ఇది ఇంత చేస్తుంది వనగా వీళ్ళందరూ లేనప్పుడు ఆ ఆశ్రమం గడంతా ఊడ్చేది, శుద్ధం చేసేది, ఆ హోమాలంతా నడిపిస్తారు కదా, ఆ తావునింత ఇట్లా ఇటుగా చేస్తూ ఉంటుంది. దీనింత మదంగ మహర్షి గమనిస్తారు. అన్నిని గమనించి నువ్వు చేసింది ఇంత మాకు నిండా సంతోషంగా ఉంది, ఎంత చేస్తా ఉండావు, నిండా సంతోషం, నాకు వచ్చి మీకు సేవ చేయాలా, మీకంతా కైంకర్యం చేయాలని నాకు ఆశగా ఉంది స్వామి అట్లా అని మీరొచ్చి
నన్ను మీ శిష్యుగా ఏర్చుకోండి అట్లా అని అడుక్కుంటుంది. అట్లనే కానిమా ఇదే ఆశ్రమంలోనే నువ్వును ఒక గుడిసె వేసుకుని ఈ పగుదీలనే ఓ పక్క తంగుకో అట్లా అని చెప్పి ఆయన ఉత్తరవిస్తారు. ఆ యమ్మకు అంత సంతోషం. ఆ యమ్మ ఒక గుడిసె వేసుకుని ఆ యమ్మను అక్కడనే తంగేస్తుంది. వాళ్ళకి కావలసిన నీళ్లు తెచ్చిపెట్టేది, పండ్లు కోసెత్తునొచ్చేది, హోమాలకు కావలసిన పుల్లలు తెచ్చిచ్చేది, దినం ఊడ్చేది, శుద్ధం చేసేది అనేసి వాళ్ళకి ఎంత మాలో అంత సేవ చేస్తానే ఉంటుంది ఈ యమ్మ. ఆ మదంగ మహర్షికి అంత సంతోషంగా ఉంది. ఈ ఈ ఒక పెన్ ఎంత సేవ చేస్తుంది ఈ శబరి. దానికిదా ఆ కైంకర్యంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం అట్లని ఆయనను ఆశ్చర్యపడతారు. ఇట్లా పోతా ఉంది. ఈమెను అంత బాగా కైంకర్యం చేస్తానే ఉంటుంది. ఈ మరి పోతా ఉండంగా కొంచెం దినాలవుతుంది. ఒక్కొక్కరుగా వైకుంఠం పోన ఆరంభిస్తారు. కడసిగా మదంగ మహర్షిను వైకుంఠం పోయే మాదిరి ఉంటారు. ఆ కాలము వచ్చేస్తుంది. అప్పుడు ఆయన శబరిని పిలుస్తారు. అమ్మా, ఇంత దినాలుగా మాకందరికీ నువ్వు ఎంతనో సేవ చేసివి, ఎంతనో కైంకర్యం చేసివి, ఎంత పనిలో మాకోసం ఒదిగితివి, మాకంతా నిండా నిండా సంతోషంగా ఉందిమ్మా. నువ్వు చేసిన సేవకు నీకు నేను మోక్షమే ప్రాప్తిస్తాను అట్లా అని చెప్పి ఆశీర్వాదం చేసి ఆ అమ్మకు మోక్షాన్ని ఇస్తారు. ఇచ్చేసి ఆయన ఏం చెప్తారంటే, ఇంకా కొంచెం దినాల్లో రాముల వారు ఇక్కడ వస్తురు, ఆయనకును నువ్వు సేవ చేసేసి కైంకర్యం చేసేసి ఆ సేవ అయినవనాక నువ్వు వైకుంఠానికి వచ్చేయి, అంతవరకు ఇక్కడనే ఉండు అట్లా అనేసి ఆయన చెప్తారు. ఆయన మరి చెప్పిందోనే ఈ అమ్మ వైకుంఠం అంటే ఏం స్వామి అట్లా అంటుంది. మళ్ళీ పుట్టకుండా ఉండేదానికి మనం పొయ్యే తాగుదా మా వైకుంఠం అనేది. దానికిదా అందరూ హోమాలు చేసేది, తపస్సు చేసేది, యాగాలు చేసేది, తవ வாழ்க்கை வாழ்ந்தేది అనేదే మళ్ళీ పుట్టకుండా ఉండేదానికిదమ్మా. ఆ ప్రాప్తానిదా నీకు నే ఇస్సిని అట్లా అంటారు. అక్కడ ఏమేమి ఉన్ను అట్లా అంటారు. అక్కడ నిత్య సూరిகள் అందరూ ఉంటూ ఏ వేళను దేవుణ్ణి గురించి తుది చేస్తాను పాడుతాను ఉంట్రు, ఆయన నామ జపం చేస్తా ఉంట్రు అట్లా అంటారు. మీరు అక్కడ ఉంటారా? ఉంటుమమ్మా, నేను కూడా అక్కడదా ఉంటున్నా. మీరు ఎక్కడ ఉండారో అక్కడ నేను వచ్చేదానికి నాకు ప్రాప్తం ఇయ్యండి. మీరెక్కడ ఉండారో అక్కడ నన్ను పిలుచుకోండి. ఆ ఒక వరం ఇయ్యండి. నాకు మోక్షం అంటే ఏమీ తెలీదు, భగవంతుడంటే ఏమీ తెలీదు, నాకు వేరే ఏమీ తెలీదు. మీకు చేసే సేవను, మీకు చేసే కైంకర్యం మట్టుందా నాకు తెలుసును. దాని నుంచి మీరెక్కడ ఉండారో అక్కడ నన్ను పిలుచుకోండి అనేసి ఆ మదంగ మహర్షి ధర అడుగుతుంది. ఆయనను నిండా సంతోషపడి, అట్లనే కానిమా, రాముల వారు వచ్చినవనాక ఆయనకు చేయాల్సిన కైంకర్యం చేసేసి నువ్వు వచ్చేయి అట్లా అని చెప్పేసి ఆయనను పోడొస్తారు. ఇది ఇంత అవుతుంది. ఈ అమ్మాయి ఏం చేస్తును, కాటులో అట్లా తిరిగేసి ఓ చెట్టుల పండుగ పండి ఉనిందినంటే ఆ పండుని కోసును, దండిగా పండ్లు ఉనింది. అప్పుడు ఒక పండు కోసును, ఒక పండుని కోసి ఆ యమ్మ తిని చూస్తుంది. ఆ పండు రుచి బాగుంది అంటే మిగతా ఉండే పండ్లని కోసి ఎత్తొచ్చి రాముల వారికి నెసి ఎత్తిపెట్టరు. ఒకరొకరు ఇట్లా చెప్తారు, ఒకరొకరు ఏం చెప్తారు, ఆమె కొరిగిన ఎంగిలి పండుదా ఇస్తురు రాముల వారికి, తీపుగా ఉంది అని తిని చూసి ఇస్తురుంటారు. అది ఓరోరు ఏర్చుకుంటారు, ఓరోరు ఏర్చుకోలేదు. మనం ఇట్లనే తలుచుకుంటాం. ఆ యమ్మ ఒక కొత్తులో ఉండే ఒక పండు కోసి తిని చూసి ఆ పండు రుచి బాగుందింటే మిగతా పండ్లు కోసి తెచ్చి ఎత్తి పెట్టను రాముల వారి కోసరం అట్లా అని ఎత్తి సేకరించి పెట్టినంట. ఆ యమ్మோட கைங்கரிய பலனு மதங்க மகரிஷியினுடைய ஆசீர்வாதம்ல ఆ పండ్లు ఎద్దినిమే చెడనే చెడదంట. అట్లనే ఆమె పెట్టిన ఎట్లా పెడుతుందో ఆ పండ్లు అట్లనే ఉండంట రాముల వారు వచ్చేంతవరకు. అంత బాగా ఆ యమ్మోడ కైంకర్య పలన ఆమెకు ఒదుగుతుంది. ఈ మరి పండు సేకరించుకొని అట్లనే ఉంటా ఉంటుంది. కొంచెం దినాలు అవుతుంది. రాముల వారిను లక్ష్మణులను అక్కడికి వచ్చేదానికి ఆరంభిస్తారు.
జడాయు వచ్చి ఈ మరి శ్రీలంకలదా రావణేశ్వరుడు సీతమ్మని పిలిచిన పోయి తూకుని పోయిండాడు అట్లనే వివరణ చెప్తారు కదా. దాని వనగా శ్రీలంకని ఎట్లా పోయేది ఏం చేసేది అనేసి ఆ యోసనతో వీళ్ళిద్దరూ ఈ పక్క వస్తూ ఉండారు. ఆ మరి వచ్చేటప్పుడు ఆ యమ్మ శబరి చూస్తుంది. వాళ్ళని మదంగ మహర్షి ఆశ్రమానికి పిలిచిన పోతుంది. అక్కడ వాళ్ళకి తంగేదానికి అంత ఏర్పాటు చేస్తుంది. పండ్లంతా ఆమె సేకరించి పెట్టిన పండ్లనంతా ఇచ్చి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళను సంతోషంగా ఎంత అన్బు ఈ మగుదా అట్లా అని తలిచి సంతోషంగా దాని ఇంత తింటారు. వాళ్ళు పండునేదానికి మొత్తం ఏర్పాటు చేస్తుంది. వాళ్ళను తృప్తిగా అక్కడ తంగేసి మరుదిన మనకు బయలుదేరుతామనేసి తలుస్తారు. అప్పుడు శబరిని పిలిచి నువ్వు చేసిన సేవను నువ్వు చేసిన కైంకర్యం మాకు నిండా సంతోషంగా నిండా నిండా తృప్తిగా ఉందిమా, నీకేం కావాలని చెప్పు ఇచ్చేసి మేము బయలుదేరుతాము. నాకా నాకేం అక్కర్లేదు అట్లా అని చెప్పేసి ఆ అమ్మ చెప్తుందంట. నా నావోడ గురు ఆయన చెప్పినారని మీకు సేవ చేసేని కోసం నేను ఇంత దినాలుగా కాచునుంటిని, లేదంటే మా గురు కూడానే నేను వైకుంఠం పోషి ఉంటును. ఆయన వచ్చి మిమ్మల్ని మీరు ఇక్కడ వచ్చేటప్పుడు మీకు సేవ చేసేసి మీకు కావాల్సిందన్నీ ఇచ్చేసి దాని వనగా నన్ను రమ్మన్నారు. దానికోసందా నేను ఇంత దినాలుగా కాచునుంటిని రమ్మ, నీకు తృప్తియా, పండ్లంతా తృప్తిగా ఎత్తుకుంటివా, నెమ్మదిగా నిద్రపోతివా అని అన్నీ మాట్లాడేసి అన్నీ అడిగేసి ఆయన చూసానే ఉండగానే అగ్నిని పెంచి ఆ అగ్నిలో ప్రవేశించేస్తుంది. అగ్ని ప్రవేశించేస్తుంది శబరి. అప్పుడు ఈ బూద ఉడల్ని ఉడిచేసి దేవ ఉడలెత్తుని ఆయమ్మ వైకుంఠానికి పోడొస్తుంది. అంత అళవుకు కైంకర్యం చేసిన దాని నుంచి ఆ గురు అంత సంతోషపడతారు. ఆ మదంగ మహర్షి ఆ యమ్మకు వైకుంఠ ప్రాప్తం ఇస్తారు. ఆయనను అంత ఒక మిగపెరియ రిషి ఆయన. ఆయనకు అంత ఒక సెల్వాకు వరం ఉనింది ఆయనకు, అంత ఒక పవర్ ఉనింది ఆయనకు. అందు నుంచి అన్నీ ఆయన వల్ల ముడిచింది. ఈమెను ఇక్కడ నుంచి వైకుంఠానికి పోయి చేరుతారు. అక్కడ భగవంతుడే ఈమెని పిలుస్తారంట. పిలిస్తే అని చెప్పేసి ఎక్కడ ఎక్కడ నా గురువు అనేసి గిడుగిడిని వెతికి ఆయన దగ్గర పోయి చేరిపోనంట. అంత ఒక సేవ మనపాన్మ గురుభక్తి. ఆ గురుభక్తి ఇదా అంత సంతోషపడతారు రాముల వారును లక్ష్మణరును. ఈ విషయాలన్నీదా ఈ తిరుకోళూరు పెన్ పిళ్ళై రామానుజర్ ధర చెప్తుంది. ఇది అన్నీ చెప్పేసి ఈ మారి నేను గురుభక్తి చేసిన మా గురువునేసి ఎవరినైనా ఏర్చుకొని ఆయనకు నేను ఏదైనా ఒక విధంలో ఏమైనా సేవ చేసినా ఏదినిమే నేను చేయలేదే స్వామి, నాకు ఎవరిమే గురువే లేదే, నేను ఎవరిని గురువుగా ఏర్చుకొనే లేదే, నేను ఎవరికి సేవనే చేయలేదే, ఇక్కడ ఉండే వైతమానిది పెరుమాళ్ళని కూడా నేను సేవ చేయలేదే, అంత ఆయన్నే గురుగా తలిచి ఏర్చుని చేసింటే కూడా ఎంతనో చేసిండొచ్చిన అది కూడా నేను చెయ్యలేదే, నేను ఏం చేసింది స్వామి, నే ఎందుకుమే ప్రయోజనం లేకుండా ఒక ముసలి పుழுకై స్వామి, నే ఇక్కడ ఉంటే ఏమి ఎక్కడ ఉంటే ఏమి ఎదినిమే ప్రయోజనమే లేదు స్వామి, అంత ఉపయోగం లేకుండా ఒక జీవన్ నేను అట్లా అని చెప్పి నిండా వరుతపడుతుందంట ఆయమ్మ. ఆయమ్మ చెప్పిన దానింతా తలిచిని ఈయనను ఒక నిమిషం తలిచి చూస్తారంట. ఆ శబరిని గురించి అన్నీ తలుస్తారంట. అవును కదా, ఆ అమ్మ ఎంత ఒక కైంకర్యం చేసింది, ఆ మునివరుగులకంతా ఎంత సేవ చేస్తుంది, ఎంత ఆమెடைய வாழ்க்கைనే సేవకునే ఈడుపాడు చేసింది. ఆ దానించిదని ఆ మదంగ మహర్షి కూడా మోక్షం ఇచ్చినారు. మనము ఇక్కడ వచ్చి ఉండగా మనకు ఎంత సేవ చేసింది, చేసింది కాకుండా మనం చూసానే ఎంత బాగా నేను పోయేసి వస్తాను, నాకేం కావాలి స్వామి, నాకేమీ అక్కర్లే, నేను నా గురు దగ్గర పోతాను అట్లా అని చెప్పేసి మనం చూడతా ఉండగానే అట్లనే అగ్ని ప్రవేశం చేసి వైకుంఠానికి పోసింది కదా. అట్లని నేర్లో చూసిన ఈయన లక్ష్మణర్గా చూసిన ఈ రామానుజర్ అన్నిని తలిచి చూస్తాను ఆనందంగా తలుస్తారంట. ఎంత భాగ్యం చేసింది ఈ శబరి, ఎంత పుణ్యం చేసింది, ఆ కైంకర్యం అట్లానే ఒక
విషయానికి ఎంత పలనుంది అట్లా అనేది అంతా తలిచి చూస్తూ ఉండారంట. ఈ దీంట్లోంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మన ఊర్లోనే మనం పెరుమాళ్ గుడిలను, ఈశ్వరుడు గుడిలను వాళ్ళకి ఏ దేవుడిని పెడుతుందో ఆ దేవుడు ఆ గుడికి పోయి మన వల్ల అయ్యిన కైంకర్యాల్ని మనం చెయ్యాల. ఆ దేవుడు పనులు చెయ్యొచ్చు. ఆ గుడిలో ఏమన్నా కుప్ప ఉన్నిందంటే అట్లా ఎత్తి ఓరగా వేయొచ్చు. గుడిని ఊడియొచ్చు. దేవుడు గుడలు ఉన్నిందంటే దాని గుంజి వెయ్యొచ్చును. ఉழవార పని నడుస్తుందంటే అక్కడ పోయి ఒదగొచ్చును. ఎది కావాలన్నా చేయొచ్చునంట. చిన్న చిన్న పనులు చిన్న పనులు చేస్తే కూడా దేవుడు దానికి తగిన ఫలాన్ని ఇచ్చేస్తాడంట. ఆ కైంకర్యానికి అంత ఒక మహత్వం ఉందంట. దీనికి ఉదాహరణ కదా ఒక రాజు ఒక కథ కూడా చెప్తారు. ఒక ఎలిక ఒక గుడిలో దీపం వెలుగుతా ఉన్నిందంట. ఆ ఎలిక వచ్చి ఆ దీపం ఆరకుండా ఉన్నిందంట. సరే దాంట్లో ఉండే వత్తిని మనం తింటాము అనేదానికి ఆ వత్తిని అంటేదానికి కానీ తూకేదానికోసం పోయి ఆ దీపం కాడ పోయి ఆ వత్తిని అంటుతుందంట. ఇది వత్తిని పట్టే వేళకు ఆ దీపం ఏమవుతుంది జరికి వత్తి బాగా వెలకనారంభిస్తుందంట. ఆ వెలుతురు చూడంగానే దాన్ని ఉడిచేసి ఎలిక పరిత్తి పొడుస్తుంది. అதாவது అది పోయి ఆరే మాదిరి ఉండే దీపాన్ని కొంచెం తూండినట్లు ఉడిచేసి పోసింది. అది తూండాలని పోలేదు, వత్తిని ఎత్తి తినాలని తలుచుకుందా పోయింది. అంటే దానుடைய నోరు పడిన వేగంలో ఆ దీపం తూండపట్టు బాగా ఒళి వీసి కొంచెం ప్రకాశంగా వెలిగిందంట. ఈ పుణ్యానికి కోసరం మరు జన్మంలో ఒక రాజుగా పుట్టేదానికి ప్రాప్తం ఇస్తాడంట దేవుడు. ఒక తినాలని తలిచిదా పోయి ఆ వత్తిని అంటింది అంటే అది వచ్చి తూండపట్టు కొంచెం ఒళి వీసి వెలగనారంభించింది దీపం. ఆ దీపం వెలగనంగానే ఆ వెలుతురు చూసి భయపడి ఎలిక పరితి పొడుస్తుంది. అంటే ఆ ఆ తూండి ఉడిచిన పల్లనికి రాజుగా పుట్టే భాగ్యాన్ని ఇస్తాడంట ఈశ్వరుడు. ఇది మరిదా కైంకర్యం అట్లాన్ని చేసేటప్పుడు అలవు లేకుండా పల్లన్ని దేవుడు ప్రసాదిస్తాడు. మనమును మన వల్ల అయ్యేంతవరకు గుళ్ళుకంతా పోయి దేవుడికి ఏం పని ఉందో కైంకర్యం చేస్తాం, దీపాలు వెలిగిస్తాము, నూనె పోస్తాము, అక్కడ ఉండే పనులు చేస్తాము, ఉழవార పనిಗಳంతా చేసి మనమును ఆ దేవుడోడ అనుగ్రహాన్ని పొందుకుంటామా, భగవంతుడి అనుగ్రహాలకు పాత్రలుగా అవుతామా. జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయి నమః.